హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా చేతి వంటగా క్యాలీఫ్లవర్ కర్రీ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు కావాల్సిన పదార్థాలు క్యాలీఫ్లవర్, పచ్చిమిర్చి, ఆనియన్స్, టొమాటోస్, కొంచెం శనగపప్పుని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు, కర్రీ చేసుకోబోయే ముందు. సో ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్నాను. నేను క్యాలీఫ్లవర్ని మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇట్లా హాఫ్ బాయిల్ చేసుకుంటున్నానండి. చూడండి నీట్గా ఈ విధంగా మనం ఒక ఈజీగా 10 మినిట్స్లో ఉడికిపోతుందండి. క్యాలీఫ్లవర్ పట్టుకుంటే ఇంకా ఉడకలేదు, ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. ఈ విధంగా ఉడికిపోయినటువంటి క్యాలీఫ్లవర్ని ఇంకా తాలింపు వేసేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసాను. చిటిపట్లాడిన తర్వాత ఎండుమిర్చి, ఆనియన్స్ వేసి దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ వేసి యాడ్ చేయాలండి. సో ఈ విధంగా బాగా వేగుతూ ఉంటే పచ్చిమిర్చి కూడా వేసి తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ నేను చిన్న మసాలా యాడ్ చేస్తున్నాను. దీంట్లో అల్లం వెల్లుల్లి ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకొని పేస్ట్ చేశాను. అది కూడా మసాలా యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కూడా వేసానండి. దోరగా ఈ విధంగా వేగుతూ ఉంటుంది. ఈ విధంగా అంటే సిమ్లోని ఈ ప్రాసెస్ అంతా మనం చేసుకోవాలండి. వేగిన తర్వాత తగినంత కారం నేను తాలింపులోనే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ఈ విధంగా వేసి చూడండి. తగినంత కారం వేసుకొని ఈ విధంగా 1 మినిట్ ఇలా కలయి పెట్టిన తర్వాత కట్ చేసుకున్నటువంటి టొమాటోస్ కూడా వేయాలి. టొమాటోస్ వేస్తున్నాను నేను. చూడండి ఈ విధంగా వేసి మొత్తం కలిసిన దాకా కలయి పెట్టుకోవాలి. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు కర్రీ అనేది మెత్తగా చాలా బాగా ఉడిపోతుంది. టొమాటోస్ ఇందులో కొంచెం కస్తూరి మేతి యాడ్ చేయండి. సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. లిటిల్ బిట్ యాడ్ చేయండి. అలాగే శనగపప్పు వేసి ఉడికించుకుందాం. తగినంత కలుపు వేసి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూడండి, ఉడికిపోయింది. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. పచ్చిపప్పు ఉడకాలి కాబట్టి. పచ్చిపప్పు కూడా ఉడికిన తర్వాత నీట్గా మనం బాయిల్ చేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ చూద్దామా ఉడికిందో లేదో. ఇట్లా పట్టుకుంటేనే మెత్తగా అయిపోవాలి. ఈ విధంగా బాయిల్ చేస్తే చాలండి. వాటర్ మొత్తం వంపేసుకున్నా ఆ వాటర్లోనే క్యాలీఫ్లవర్లో ఏదో స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్. తర్వాత టమాటోస్ ఉడికిన తర్వాత ఆ క్యాలీఫ్లవర్ని కూడా వేసి ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకుంటే దగ్గర పడుతుందండి కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారండి. నేను చేసే ప్రాసెస్లో కనుక మీరు కర్రీ చేసినట్లయితే చూడండి, లాస్ట్ ఫైనల్ లుక్ వచ్చేసి కర్రీ ఈ విధంగా వచ్చేసింది. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను చెప్పడం కాదు కానీ ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.